మీ కెరియర్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. అండ్ మీరు చూస్ చేసుకున్నప్పుడు కూడా అండ్ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు కూడా మరియు అంటే మీరు ఊహించుకోగలిగారు ఫస్ట్ టైం చేస్తున్నాను నా 100% ఇవ్వగలను అని? అంటే ఇది నార్మల్ స్టోరీ లైన్ కాదు, ఆల్రెడీ జరిగింది ట్రూ స్టోరీ నుంచి, అండ్ మీరు ఎగ్జాక్ట్గా పోర్ట్రేట్ చేయాలి. అటు ఇటు కొంచెం తేడా అయినా కూడా మీరు ఇప్పుడు టీఎన్ఆర్ చేసినట్టు అటు చేయరు కదా, టెన్షన్ పడిపోయాను. ఆయన అడిగిన క్వశ్చన్ మీ మధ్యలో టచ్అప్ చేసుకుంటే టీఎన్ఆర్ చేస్తుంటాడు. వాట్ ఈస్ దిస్ టీఎన్ఆర్? యువర్ యాక్టింగ్ మోర్ దెన్ ఏఎన్ఆర్. మరి అలా ఉన్నాయి. నేను జనరలైజ్డ్గా అడుగుతున్నాను యాక్చువల్లీ. కాదు టీఎన్ఆర్ గారు ఇప్పుడు మామూలుగా టచ్ 1 minute సరే ఈ దాంట్లో ఉంటాడు, వచ్చి మామూలుగా ఇలా టచ్అప్ చేసుకున్నాను. ఆయన తర్వాత అలా ఎడిటింగ్ ఎలా ఉంటుంది తెలుసా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను అంటే నేను ఓయమ్మా వెల్ డెఫినెట్లీ భయపడానండి. భయం ఇన్ ద సెన్స్ అది ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది మరణాలు, ఎంతో ఎడబాట్లు, ఎన్నో హ్యూమిలియేషన్స్ అవన్నీ తెరకెక్కించేటప్పుడు. అండ్ నాకు ఇంకో బాధ్యత ఇచ్చారు ఆ వార్ ఎపిసోడ్ అప్పుడు. ఐ హ్యాడ్ టు డైరెక్ట్ దట్ స్టంట్స్ ఇన్ ద వార్ ఎపిసోడ్. సో నా చేతులతోనే నేనే వాళ్ళందరినీ ఇలా చంపరా, అలా చంపరా, ఇలా జరిగింది, ఇలా చంపరా, I had to explain. So I had to be in that. So once we were discussing on the technical side కూడా ఉండేసరికి I was totally inside it. I was like literally ఇది జరుగుతుందన్నట్టే మేము బిహేవ్ చేసుకుంటూ చేసాం అనమాట అక్కడ. అండ్ ఫస్ట్ ఇట్ టుక్ మీ టైం. ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారండి నాకు, ఏం పర్వాలేదు. జస్ట్ ఒక 6 months ట్రావెల్ అయ్యాను దానికి ముందే. అప్పటి నుంచి మెల్లగా వెయిట్ అవ్వడం మొదలుపెట్టాను. ఓకే అండి, ఫస్ట్ ఒక 1-2 months కాంటెంప్లేట్ చేశాను. వెయిట్ వేద్దామా, ప్యాడింగ్స్ పెట్టేద్దామా, మొత్తం స్టమక్ ఏరియాలో మొత్తం ఇది చేద్దామా, పెట్టి చూసాము, గలీజ్ ఉన్నింది అది. పెట్టి చూసి ఇక్కడ నుంచి మాత్రం బాగుంది, ఇక్కడి నుంచి అంతా ఇలా ఉంది. సో దీనికి ఏం చేయలేము కదా, దీనికంటే ఇంకా కమల్ హాసన్ మేకప్ ఇవ్వాలి, అదంతా ఇంకా దట్ బికమ్ సంథింగ్ ఎల్స్, వేరేది వెళ్ళిపోతుంది, అది ఆ న్యాచురల్ టచ్. సో ఏం చేద్దాం, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ లెట్స్ డూ ఇట్. ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్ నో ఐ కెన్ డూ ఇట్ లేటర్ అని చెప్పేసి వీ టుక్ ద డెసిషన్ అండ్ దెన్ స్లోలీ వీ డన్. ఆ క్రమంలోనే దెన్ ద శౌర్య డెడ్ అండ్ దెన్ గుంటూరు రోడ్. బిఫోర్ గుంటూరు రోడ్ దెన్ వీ ఫినిష్ దిస్ ఇదనమాట. చేసి వచ్చి తగ్గే టైంలో గుంటూరు దేవర్ లైక్ నో వీ హ్యావ్ టు డూ ఇట్ అండి ప్లీజ్ అంటే ఇలాగ ఎలా చేస్తారండి అంటే నో ప్లీజ్. ఓకే దెన్ ఐ గాట్ ఇట్ డన్. Finished Guntur Road, took little time, reduced some more weight and came and did the 2017 character anamata. Okay. So that's how we wrapped it. And when I was there and they went to shoot the 60 days boat episode. So that's how we planned and did the film. Manoj garu, నేను అబ్జర్వ్ చేసింది, నేను చాలా రోజు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే అడుగుదాం అనుకునేది, యూ వాంట్ మీరు ఒక యాక్టర్, అందరితో ఫ్రీగా ఉంటారు, అందరు హీరోలని మీతో కలుపుకోవాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింబు మీ దాంట్లో పాడాడు, అండ్ ఈ మూవీకి వస్తే నారాయణ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, అండ్ రీసెంట్గా మీరు రంగస్థలం మ్యూజిక్ మిమ్మల్ని హాంటింగ్ అని ఒక పోస్ట్ కూడా పెట్టారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక హీరో ఉంటే తన లైఫ్లో చాలా ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళ ఫిలిం ఫెయిల్యూర్స్ ఉంటాయి, అండ్ పక్కన వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ పక్కన పెట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండడం, అంటే ఫ్రెండ్ మోడ్ ఆన్ చేస్తే ఇవన్నీ మీరు మర్చిపోతారా ఈ కాంపిటీషన్? ఫ్రెండ్ మోడ్ కాదు, ఇప్పుడు కాంపిటీషన్ నేను ఎవరు పట్టించుకోరండి. కాంపిటీషన్ ఐఎమ్ నాట్ దట్ ఇది. వాడికి రన్నింగ్ రేస్లో ఏం లేవు కదా, ఎవరి సినిమా ఇస్ వాళ్ళ థింగ్, ఎవరి గమ్యం వాళ్ళది. వన్స్ ఇఫ్ ఐ గెట్ ఇన్ టు దాట్ కాంపిటీషన్ కాబట్టి నా లైఫ్లో పీసిపోతుంది అది ఫస్ట్. అండ్ వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, వీడు వెనకాల వచ్చేస్తున్నాడు, వాడేంటి వీడేంటి అదేంటి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ దట్. ఐ జస్ట్ వాంట్ టు డూ గుడ్ మూవీస్, soulful films. That's separate for me. And these people I know since childhood and they're also striving. You're all in one cause. Every color, each guy has their own talent. So, and they're all good people. End of the day, they're sweet people too. So yeah, for me నాకు అదేం ఉండదు. So if I like something I'll tell it, if I don't like I'll tell it. And even my friends, everybody knows అనమాట. And maybe they like that quality in me. Like బాగా వీడు వచ్చాడు రా, చంపేస్తాడు, ఏదో ఒకటి చెప్పేస్తాడు రా వీడు, ఏదో ఒకటి వేస్తాడు రా. So I think we have good lot of heroes, nice set of friends. Andru, I think this generation is really good. And Nana Rohit garu దీనికి వాయిస్ ఓవర్ అంటే ఇంటి వార్ సీక్వెన్స్ అది డిస్క్రైబ్ చేస్తూ అలా వాయిస్ ఓవర్. Yes, in the movie, like preparing the audience, what is this all about, how it happened, just like a thing, and it's a long narration in the starting, quite a bit. So అది చేసిన తర్వాత then it'll go and the finishing of the movies again to round it up, the beginning and the ending he does of the film. And he has a serious tone and voice. Yeah, me voice like ఆయన బేస్ ఉంటుంది బాగా. So I wanted something like that, a serious tone lo. So director garu, we decided Nara Rohit will be the perfect choice for this. And we didn't think anyone else than him.
ఒక మూవీ చూసుకుంటే హీరోయిన్కి ఇంపార్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ముందు మూవీస్ చూసుకుంటే హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఎలా అంటే అంటే బబ్లీగా ఉండడం అలా, ఇలాంటి వార్ సీక్వెన్స్ ఉన్న మూవీ తీసుకుంటే, సివిల్ వార్ మూవీ తీసుకుంటే హీరోయిన్ కూడా అంత బబ్లీనెస్ ఏం చూపించారు, అమ్మాయి కూడా ఒక పర్పస్ ఉంటుంది మూవీలో. Purpose, yeah. She's a journalist in the movie, Anisha Ambrose. She did a fantastic job in that role, and she's the one who keeps helping the hero. That's the character she has, Tanzani. But ee movie lo love ledu. There's no love scenes. There are no songs. There are no comedy. No songs. No songs. First half is అదే how we set up the premise and అన్ని చెప్పుకుంటూ, and ఇంటర్వెల్కి ఇట్లా ఎవ్రీబడి విల్ బి లైక్ వో అని అలా అవుతారు. దట్స్ పక్కా ఇంటర్వెల్కి. ఇంటర్వెల్ తర్వాత దట్స్ వెన్ ద బోట్ జర్నీ స్టార్ట్స్ ఫర్ 40 minutes. బోట్ జర్నీ 40 minutes హౌ పీపుల్ ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు సిటీ ఇండియాకి చేరుకోవాలని వచ్చిన వాళ్ళు బోట్ ఎలా వచ్చింది, మధ్యలో తప్పిపోయి మళ్ళీ ఎలాగ రూట్ వచ్చింది, ఎంతమంది బ్రతికారు, బ్రతికేదానికి ఎలాగా, ఆ 11 మందిలో ఒకటి బేబీ అనమాట. ఆ బేబీకి ఎలా ఉంది, హౌ విల్ ద బేబీ సర్వైవ్, ఆర్ విల్ ద ఓల్డ్ మ్యాన్ హూ విల్ డై, హూ విల్ సర్వైవ్ అనేది ఆ బ్యాటిల్ అనమాట. అండ్ హౌ పీపుల్ చేంజ్ ఆకలి వచ్చే కొద్దీ. సో ఈ సెన్సిబిలిటీస్తో హీ రియలీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. సో ఇట్స్ ద సెకండ్ ఇస్ ఆల్ అబౌట్ దిల్ గో గెట్ స్టాండర్డ్ ఫర్ 10 days ఇన్ ద సీ వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్. సో 10 days నీకు ఫుడ్ వాటర్ మానేస్తే అలా అది సీ రోయింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. హౌ అని అది ఒక రియల్ ఇన్స్టెన్స్ అని తీసుకొని అది సీ సీక్వెన్స్ అంతా ఎక్కడ షూట్ చేశారు? అది మోస్ట్లీ ఇక్కడ కాకినాడ అక్కడ ఏరియాలో బాగా సముద్రం లోపల, వైజాగ్, డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు ఈ నెల ఇక్కడ బాగుంటుంది, ఈ నెల అటు పక్క అయితే గాలి అట్టు ఉంటాయి అనేది దే డిడ్ దట్. అలాగే దే డిడ్ ద రీసెర్చ్. అలాగా దాని మధ్యలో ఆ సీ సీక్వెన్స్ అప్పుడు అజయ్ గారికి రిబ్స్ ఇరిగిపోయి ఇరిగిన తర్వాత దరిద్రం ఏంటంటే రిబ్బు మనం ఇరిగితే ఇలాగే వెళ్ళాలి మనం. వి కాంట్ మూవ్. లైక్ ఏది కదిలినా మన మజిల్స్ అన్ని కదులుతాయి. సో ఏది కదిలినా రిబ్బు అలా గుచ్చుకుంటుంది. సో ఇంతే వెళ్ళాలి. ఆయన ఎక్కడో 3-4 kilometers లోపల సీలో ఆయనకి రిబ్బు ఇరిగింది. అక్కడి నుంచి ఆ రఫ్ సీలో ఇలా కొట్టుకుంటుంటే హీ పాస్డ్ అవుట్ అనమాట. ఇన్ బిట్వీన్ నొప్పి తీసుకోలేక ఇంకా పాస్డ్ అవుట్ చేసి అందరూ భయపడి ఇదంతా బ్లడ్ క్లాట్ అయిపోయింది ఆయనకి. బ్లడ్ స్టార్టెడ్ లీకింగ్ లైక్ అలాగా. ఎవరిబడికి స్కాట్ అది కష్టపడి అది ఆయన ఏం చేశాడు, రిబ్బు ఇరిగిన తర్వాత ఒక 2-3 hours పని చేశాడు. అలాగే చేసేద్దాం అని. అది ఇరిగిన తర్వాత ఏం చేశాడు, ఆ రోయింగ్ సీక్వెన్స్ చేశాడు. రిబ్బు ఇరిగిన తర్వాత ఒకటి చేసేద్దాం మళ్ళీ రాదు లైట్ అని వేసేసింది. అది చిట్లింది, మొత్తం చిట్లింది అనమాట. ఇలా అనేసరికి అలాగే పడిపోయాడు మనిషి. సో పడిపోయి అలా అయింది. అదయింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 2 days టెస్ట్ స్టార్ట్ చేశారు. అదే కొద్ది రోజులు ముందు వెళ్తూ ఉంటే అగైన్ జెనీ అజయ్ గారు హీరోయిన్ జెనిఫర్, షీ ఫెల్ సిక్ అండ్ డిహైడ్రేట్. షీ ఫెల్ ఇన్ ద సీ అగైన్ 2 kilometers. అక్కడి నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఐసీయూ ఆల్మోస్ట్ ఒక డెడ్ బాడీనే తెచ్చినట్టు మీరు డాక్టర్స్ అక్కడ ఊరది తెచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి, స్టిల్ విల్ ట్రై టు రివైవ్ అన్నారు. ఆస్ ద ఫ్యామిలీస్ టు కమ్ ఆఫ్ అని చెప్పి రివైవ్. షాక్. థ్యాంక్ గాడ్ షీ రివైవ్డ్ అండ్ షీ సర్వైవ్డ్ దట్. అండ్ అగైన్ షీ డెంట్ రన్ అవే. డ్రెస్ తీసుకొని అగైన్ షీ వెంట్ ఫర్ షూట్. సో యూ నో హౌ మచ్ ప్యాషన్గా ఈ సినిమా చేశారు. ఆల్మోస్ట్ ఎవరో మేము డబ్బులు తీసుకోలేదు సినిమాకి. ఆల్మోస్ట్ వీ వాట్ ఎవర్ స్టార్టింగ్ వీ టుక్ మనీ అండ్ ఆఫ్టర్వర్స్ సగం వెళ్తుంటే వీ వర్ లైక్ స్క్రూ దిస్ మ్యాన్, చెక్ ద మనీ, పుట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్, కమ్ ఆన్ లెట్స్ వర్క్, డోంట్ టాక్ అబౌట్ మనీ అనేసి ఎవ్రీబడి వర్ లైక్ డబ్బు కాదు ఇది కాదు ఇది. ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దిస్. నాకు నెల తిరిగితే ఖర్చులు ఉంటాయి ఎవ్రీథింగ్, బట్ మోర్ దెన్ దట్ కెన్ బీ మేనేజ్డ్. బట్ లైక్ దీస్ థింగ్స్, ద సోల్ఫుల్ థింగ్స్, వీ క్యాన్ గెట్ ఇట్. సో వీ గేవ్ 100% అండ్ వీ డిడ్ దట్. వార్ సీక్వెన్స్ అంటే మీరు అన్నట్టు ఇందాక చిన్నపిల్లల సీన్లు ఉంటాయి అండ్ అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేశారు సీన్లు ఉంటాయి. ఆ కైండ్ ఆఫ్ హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఏమైనా చూపిస్తారా ఈ మూవీలో? చిన్నపిల్లల కంటే లైక్ అంత చిన్నపిల్లల కంటే దెర్ ఆర్ సెన్సిటివ్ ఇష్యూస్. ఆడపిల్లల్ని ఎలా చేశారు ఏంటి అనేది. ఎస్, డెఫినెట్లీ విల్ బీ షోయింగ్ ఇట్ దట్. అండ్ ఇట్స్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ అ హై ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా. దట్స్ వై యూ బై దట్స్ వై సర్టిఫికేట్ యూ బై. యా. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ జస్ట్ మీరు ఒపీనియన్ చెప్పండి. మీ ముందు వాళ్ళని చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో మీ ముందు వాళ్ళే, నేను అందరు నేమ్స్ తీసుకోవాలి, ఒక 2-3 నేమ్స్ తీసుకుంటున్నాను. బాలకృష్ణ గారు కానీ వాళ్ళు సర్వింగ్, బసవ తారకంతో ద్వారా సర్వింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ వాళ్ళ వేలో వాళ్ళ సర్వింగ్ ఉంది. బట్ చాలామంది బయటికి చెప్పరు. ఎందుకంటే బయటికి చెప్పరు, వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. బట్ దూరంగా ఉండే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి, కొన్ని చేస్తున్నారు, మనం వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వచ్చు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో మీరు ఈ జనరేషన్గా మీరుండి మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళ మీద, వాళ్ళు చేసే వర్క్ మీద? అండ్ మీ కైండ్ మీరు అన్నారు ఒక దాంట్లో 10 మందిని నేను చదివిస్తున్నాను అని. సో మీరు చేసేది ఏంటి, వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి.
దే ఒపీనియన్ అంటే దే ఆబ్వియస్లీ దే డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అండి. మీకు ఈ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ వస్తుందా వాళ్ళతో ఉన్నప్పుడు ఇవి మాట్లాడేవి? డెఫినెట్లీ నేను చిరంజీవి గారు ఎన్నోసార్లు నేను వాళ్ళ ఈవెంట్స్కి వెళ్ళాను, అండ్ ఈవెంట్స్కి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ విల్ టాక్ కదా. అండ్ దే ఆర్ డూయింగ్ లైక్ క్యాన్సర్ హాస్పిటల్ అయితే దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఐ నో ఎంతోమందిని మేము పంపించిన వాళ్ళని ఈజీగా వాళ్ళు తీసుకొని దే ట్రీటెడ్. సో అది అవేర్నెస్ లేదంటే మీరు వెళ్తే అక్కడ రోడ్ల మీద కూడా జనాలు ఉంటారు అక్కడ. అండ్ ఒక హాస్పిటల్ ఇంతే తీసుకుంటుంది, బట్ దెన్ దాని కెపాసిటీ కంటే ఎక్కువ తీసుకొని దే ట్రయింగ్ ద బెస్ట్ టు డూ ఇట్ అనమాట. ఐ థింక్ దట్స్ గుడ్ అవేర్నెస్, ద అమౌంట్ ఆఫ్ పీపుల్ దే సర్వింగ్ అండ్ ఎస్ దెర్ ఆర్ పీపుల్. అండ్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మా సైడ్ నుంచి కానీ ఎవరి సైడ్ నుంచి కానీ తెలిస్తే పదండి ఫోన్ చేద్దాం, వీ డూ దట్ కదా. సో ఐఎమ్ షూర్ దే డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఓకే. అండ్ మీరు చెప్పారు కదా మీరు ఒక 10 మంది స్టూడెంట్స్ని చదివిస్తున్నారు అని. 10 మంది ఒక నంబర్ 10, నాట్ ఎగ్జాక్ట్లీ 10. సో విద్యానికేతన్ ద్వారానా లేకుంటే? No, by my personal, around like 25-30 members, like I'm getting them studied, like constantly will be repeating. Okay. And the people I know, my staff, my kids, and from ఊర్ల నుంచి ఫ్యాన్స్ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ whoever needs it, there's so many people I joined apart from our colleges. Okay. So my next projects? Next I'm doing a wonderful love story. And కొంచెం మూడ్ సెట్ చేసుకున్నాను దానికి. సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఐల్ కమ్ అప్ విత్ దట్, అండ్ ఇట్స్ రియలీ గుడ్ స్టోరీ అండ్ ఇట్ విల్ మోస్ట్లీ బీ షాట్ ఇన్ న్యూయార్క్. యా. అండ్ మై ఫ్రెండ్ అజయ్ శాస్త్రి, నేను మీకు తెలుసా డైరెక్టర్, అండ్ అదర్ శ్రవంత్ అని ఇంకో ఫ్రెండ్, దే బోత్ గాట్ మీ ద స్క్రిప్ట్, దే హర్డ్ ఇట్ సమ్వేర్. ఎప్పటి నుంచి 1 year నుంచి వినరా అంటే ఓకే ఫైనల్గా వినే. ఐ వాస్ లైక్ వో అని. అండ్ సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దట్ స్క్రిప్ట్. దానికి ఐ నీడ్ టు సెట్ అండ్ లుక్ మెంటలీ అండ్ ఫిజికలీ ఐ నీడ్ టు గెట్ రెడీ ఫర్ దట్. ఓకే. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అర్జున్ రెడ్డి మూవీ చూసారా? యా. హౌ డు యూ ఫీల్? అంటే హౌ డిడ్ యూ ఫీల్? ఎలా అనిపించింది? మిమ్మల్ని మీరు ఊహించుకున్నారా నేను ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి అని? Yeah, definitely. అనుకుంటారు కదా. అనుకుంటారు. లైక్ ఐ ఆల్వేస్ బీన్ I was the breakup boy and అమ్మాయిని తిట్టే బాయ్ అనమాట. when I was Mr. Nokia, when all these films టీవీకి తెలుసా ఎవ్రీ ఫిల్మ్ అది తిడుతున్నారు. సో యా, it was fun. Like that character, obviously everybody wants to do that character. And I think Sandeep did a wonderful job with it. He's something else. Yeah. Okay అండి. సో మీ మూవీ తొందరగా రిలీజ్ అవబోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది మీకు. మీరు ఏ షాంపూ వాడతారు? కర్లీ హెయిర్ కాబట్టి అలా వాల్యూమ్ కుప్పలు ఒక్కసారి స్ట్రైటన్ చేయిస్తే. కూల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ మీరు మళ్ళీ చేయాలి. బట్ అంటే మిమ్మల్ని మీరు మైండ్ పాడు చేసుకోకుండా చేయాలి. కొంచెం బ్రేక్ తీసుకొని ఈ కైండ్ ఆఫ్ మూవీస్తో రావాలి. అండ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా. Thanks a lot. And thank you so much. Thank you so much. Hi, this is Manoj Manshu. Please subscribe to iDream.